మనకు స్వాతంత్రం రావడానికి కారణమే రెండో ప్రపంచ యుద్ధం. గాంధీ గారు అయితే శాంతియుతంగా పోరాటాలు కూడా చేశారు. మిగతా వాళ్ళైతే శాంతియుతంగా కాకపోయినా ప్రజల్లో చైతన్యం నింపడానికి కొందరు పోరాటాలు చేశారు, అలాగే ప్రేరేపించారు. కాబట్టి వీళ్ళందరూ ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి అలాగే మనకు స్వాతంత్రం రావడానికి కారణమయ్యారు. కాబట్టి అయితే వీళ్ళ గుర్తుగా అయితే మనమైతే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖు నాడు అంటే మనమైతే జరుపుకుంటాం. ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది. చిన్నగా అయితే ఈ వీడియో అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో కొన్ని అంటే కొంతమందికి తెలిసింది ఉంటే, కొంతమందికి తెలియని కూడా ఉంటాయి. మనకు స్వాతంత్రం రావడానికి కారణం ఏందో కూడా చాలామందికి తెలిసిందే, కాకపోతే కొంచెం కూడా తెలియంది కొంచెం ఉంది. అది అయితే నేనైతే తెలుసుకున్నా కాబట్టి మీకైతే వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరిగింది. అదేంటో మీకైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు స్వాతంత్రం రావడానికి కారణం ఏంటంటే కూడా ఎవరైనా చెప్పడానికి కూడా మనం ఏంటంటే 1947 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందని అయితే చాలామందికి తెలిసిందే. అలాగే స్వాతంత్రం రావడానికి పాల్గొన్న వాళ్ళ గురించి కూడా తెలిసిందే. నెహ్రూ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, సరోజినీ నాయుడు కావచ్చు, అలాగే భగత్ సింగ్ గారు కూడా కావచ్చు. మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, అలాగే పోరాటాలు కూడా చేశారు. గాంధీ గారు అయితే శాంతియుతంగా పోరాటాలు కూడా చేశారు. మిగతా వాళ్ళైతే శాంతియుతంగా కాకపోయినా ప్రజల్లో చైతన్యం నింపడానికి కొందరు పోరాటాలు చేశారు, అలాగే ప్రేరేపించారు. కాబట్టి వీళ్ళందరూ ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి అలాగే మనకు స్వాతంత్రం రావడానికి కారణమయ్యారు. కాబట్టి అయితే వీళ్ళ గుర్తుగా అయితే మనమైతే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖు నాడు అంటే మనమైతే జరుపుకుంటాం. స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీలలో కావచ్చు. అలాగే మనకు మొట్టమొదట ఎర్రకోట మీద అయితే జెండా అయితే ఎగరవేస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట ఎర్రకోట మీదనే మన జాతీయ జెండాను అయితే ఎగరవేయడం అయితే జరిగింది. ఇది తెలిసిన వర్షన్. తెలియని వర్షన్ ఏంటంటే మనకు స్వాతంత్రం రావడానికి కారణమే రెండో ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం వల్ల స్వాతంత్రం రావడం ఏంది అని అనుకుంటున్నారు కదా. రెండో ప్రపంచ యుద్ధం రావడం వల్లనే మనకు స్వాతంత్రం రావడం అయితే జరిగింది. అది ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం అంతరించడానికి కారణం అదే. ఏ విధంగా అంటే ఫస్ట్ జర్మనీ నుంచి మనకైతే ఒక చిన్న చిన్న విభేదాల వల్ల అయితే మనకైతే రెండో ప్రపంచ యుద్ధం అయితే స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ కావడం వల్ల ప్రతి దేశానికి అలాగే ప్రతి ఖండానికి అవి విస్తరించి ఒకరినొకరు మేమే గొప్ప అని ప్రేరేపించుకొని అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం అయితే మొదలైంది. అది దాదాపుగా 6 సంవత్సరాల పాటు అయితే యుద్ధం అయితే జరిగింది. అదే అతిపెద్ద ప్రపంచ యుద్ధంగా మారింది. దాన్నే రెండో ప్రపంచ యుద్ధంగా పిలుచుకుంటారు. అలాగే దానివల్లే మనకు స్వాతంత్రం అయితే రావడం అయితే జరిగింది. అదైతే 1939 నుంచి 1945 వరకు అయితే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 2 సెప్టెంబర్న అయితే ఇదైతే యుద్ధం అయితే ముగిసింది. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత మనకైతే స్వాతంత్రం అయితే రావడం అయితే జరిగింది. ఇది చాలా మందికి తెలియదు. తెలియని వాళ్ళకి చెప్పండి అంతే. నేనైతే ఏమైతే కోరుకుంటలేను. కాబట్టి మనకు తెలియని చరిత్రను తెలుసుకోవడమే గొప్ప విషయం. అలాగే మనకు తెలియని దాన్ని 10 మందికి తెలియజేయండి. అందుకోసం అయితే ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది. అలాగే స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందని అంటే మాత్రం 1947 ఆగస్టు 15న వచ్చిందని అనుకోండి. దాంతోపాటుగా మనకు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల వచ్చిందని కూడా కొంచెం తెలుసుకోండి. అంతే, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అంతే. అదేం లేదు, మిగతా వాళ్ళు పోరాటం చేయలేదని కాదు. అలాగే వీళ్ళ పోరాటం ఉంది, వీళ్ళ త్యాగం ఉంది. అందుకోసమే ఆ విధంగా కూడా రావడం అనేది జరిగింది. బ్రిటిష్ పాలన అంతమైపోవడానికి కారణం అదే. కాబట్టి మనకు ఒక చిన్న పాయింట్, మనకి చిన్న హోప్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు తెలియని విషయాలు ఎన్నో విషయాలు అయితే తెలుసుకొని అయితే మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను. ఇలాంటి విషయాలే కాదు, మిమ్మల్ని అయితే మోటివేట్ చేయడానికి నేనైతే మరికొన్ని వీడియోలు అయితే తీసుకొని వస్తాను. అంటే ఇన్స్పిరేషన్గా, అంటే లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు కావచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు. మనం సక్సెస్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతమంది ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది ఓడిపోతున్నారు, గెలవడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి అనేది అయితే మీకైతే తెలుసుకొని మీకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. అంటే మీలో ఏముంది, మీ టాలెంట్ ఏంటి, మీరు దేని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మీరైతే పట్టు సాధించి మీ లైఫ్లో సక్సెస్ అవుతారో వాటి గురించి అయితే నేనైతే తెలుసుకొని, నాకు తెలియని తెలుసుకొని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి.